ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నది ఎంత నిజమో ఇద్దరు బలమైన నాయకులు ఒకే పార్టీలో ఒకే చోట కలిసి ముందుకు సాగరన్నది పొలిటికల్ గా అంతే నిజం. అయితే ఏపీలో అది ఎంత మాత్రం నిజం కాదని చూపిస్తున్నారు ఆ ఇద్దరు నేతలు. ఎస్సీ రిజర్వ్డ్ ఉన్న ఆ స్థానంలో ఒకటే మాట ఒకటే బాట అన్నట్లుగా ముందుకు సాగుతూ 20 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్న ఆ ఇద్దరు నాయకులెవరు? ఆయనకు అహం లేదు, ఈయనకు ఈగో లేదు. టీడీపీకి వాళ్ళిద్దరూ కొండంత బలం. ఓవైపు డోలా, మరోవైపు సత్య. కొండపిలో వైసీపీకి కొరకరాని కొయ్యలు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో వరుస విజయాలు నమోదు చేస్తుంది టీడీపీ. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన డోలాబాల వీరాంజనేయ స్వామి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా కొండపిని గెలవని వైసీపీ విజయం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. గత ఎన్నికల్లోనూ మార్పులు చేర్పుల పేరిట అప్పుడు మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ని బరిలో దింపినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన మాజీ అయిపోయి ఎన్నికల్లో గెలిచిన బాల వీరాంజనేయ స్వామి మంత్రిగా ప్రమోషన్ తీసుకోవడం కోసమెరుపు. వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన కొండపిలో టీడీపీ మాత్రం అంతకంతకు బలపడుతూనే ఉంది. అందుకు కారణం కేవలం డోలాబాల వీరాంజనేయ స్వామి వరుస విజయాలే కారణమన్న అభిప్రాయం ఉంది. కానీ ఆయన వరుస విజయాల వెనుక మరో నాయకుడు దామచర్ల సత్య ఉన్నారనేది చాలా మందికి తెలియని నిజం. ఇక్కడ టీడీపీకి రెండు కళ్లుగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలు మంచి అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తుండడమే పార్టీ బలోపేతానికి అసలు కారణమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కమ్మ ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎస్సీ నాయకుడిగా బాల వీరాంజనేయ స్వామి బరిలో నిలిస్తే కమ్మ సామాజిక వర్గం నాయకుడిగా దామచర్ల సత్య పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ పనిచేస్తారట. ఒకరు పోటీ చేస్తే మరొకరు మద్దతు ఇవ్వడం ఇక్కడ ఒక ప్రాసెస్ గా మారిపోయింది. అందుకే వీరిద్దరిని ఇక్కడ టీడీపీకి బలరామకృష్ణుల్లా చెబుతుంటారు తెలుగు తమ్ముళ్ళు. పార్టీ పరంగా ఏ సమస్య వచ్చినా ఇద్దరు కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు. అధికారంలో ఉంటే వీరిలో ఎవరు ప్రజాప్రతినిధో ఎవరు పార్టీ ప్రతినిధో అర్థం కానట్టు ఉంటుందట వ్యవహారం. అంటే ఇద్దరిది ఒకే మాట ఒకే బాట అన్నమాట. ఈ అండర్స్టాండింగ్ ఈనాటిది కాదట. కొండపి నియోజకవర్గం 2009కి ముందు జనరల్ స్థానంగా ఉంటే 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలుపొందారు దామచర్ల ఆంజనేయులు. ఒక దఫా సహాయ మంత్రిగాను పనిచేశారు. దీంతో కొండపి టీడీపీలో దామచర్ల ఫ్యామిలీ మంచి పట్టు సాధించింది. ఆ తర్వాత 2004లో ఓడినా పార్టీలో పట్టు మాత్రం కోల్పోలేదు. వారసులు పోటీకి సిద్ధమైన సమయంలో 2009లో అనూహ్యంగా కొండపి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. అయితే ఎస్సీ క్యాండిడేట్ గా ఎవరిని నిలపాలనే బాధ్యతను కూడా టీడీపీ అధిష్టానం దామచర్ల కుటుంబానికి అప్పగించిందంటే పార్టీలో వారి ప్రయారిటీ అర్థం చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగానే డాక్టర్ గా పనిచేస్తున్న డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని ఎంపిక చేసి అంగబలం అర్ధబలాన్ని సమకూర్చింది దామచర్ల కుటుంబం. 2009లో తప్ప ఆ తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ఆ విజయాల వెనుక దామచర్ల సత్య కష్టాన్ని కాదనలేమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. దీంతో వీరిద్దరిది హిట్ కాంబినేషన్ గా మారిపోయింది. ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తూ పార్టీని గెలిపిస్తున్నారు. 2014 నుంచి వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. 2019లో అంతటా వైసీపీ గాలి వీచినా ఇక్కడ క్యాడర్ చెక్కు చెదరలేదంటే దానికి ఇద్దరు నేతలు కలిసి ముందుకు సాగడమేనన్న అభిప్రాయం ఉంది. స్వామికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవి వరించగా దామచర్ల సత్యను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్న టీడీపీ అధిష్టానం ఇప్పుడు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టింది. గత 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించారు స్వామి. వైసీపీ చేసిన ముప్పేట దాడిని తట్టుకొని నిలబడ్డారు. పార్టీ కోసం కష్టపడిన స్వామికి అధిష్టానం దగ్గర నుంచి మంచి మార్కులే పడ్డాయి. అందుకే అధికారంలోకి రాగానే మంత్రి పదవి దక్కింది. మరోవైపు నియోజకవర్గంలోనూ తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న దామచర్ల సత్యతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో దామచర్ల సత్యతో చర్చించాకే ముందడుగు వేస్తున్నారట. దీంతో అటు ప్రభుత్వంలో స్వామి ఇటు పార్టీలో దామచర్ల సత్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేసుకోగలుగుతున్నారని తెలుస్తోంది. మంత్రిగా స్వామికి అహం లేదు, పార్టీ నేతగా సత్యకు ఈగో లేదు. దీంతో అంతా సాఫీగా సాగిపోతుంది.
కలిసి ఉంటే కలదు సుఖమనే మాటకు వీరిద్దరి సర్దుబాటు రాజకీయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.